హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ దివ్య. ఈ రోజు చూపించే రెసిపీ నిజంగా మీరు గనుక ఒక్కసారి టేస్ట్ చేశారంటే కమెంట్ సెక్షన్‌లో ఎందుకు ఇంత లేట్‌గా ఈ రెసిపీ పోస్ట్ చేశారని అడుగుతారు. డెఫినెట్‌గా అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. నాకైతే మిల్ మేకర్ రెసిపీస్‌లో ఇదొక ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీక్లీ వన్స్ అయినా కానీ మిల్ మేకర్‌ని ఇలాగా డైట్‌లో యాడ్ చేసుకోవటం మంచిదన్నమాట హెల్త్‌కి. ముందుగా దీనికోసమైతే ఇట్లాగా వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఒక 500 ఎంఎల్ వరకు వాటర్‌ని బాయిల్ చేసేసుకొని దీంట్లోనే ఒక హాఫ్ కప్ వరకు మిల్ మేకర్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు హాట్ వాటర్‌లో ఇలాగా ఉంచేస్తే చక్కగా ఇవనేది మనకి మంచిగా ఉబ్బుతాయన్నమాట. సో, వాటర్‌నంతా కూడా పక్కకు తీసేసి ఇప్పుడు ఈ మిల్ మేకర్ బాగా చల్లగా అయిపోయినాయి. సో, దీంట్లో ఉన్న వాటర్‌ని కూడా ఇట్లాగా స్క్వీజ్ చేసేసుకుంటే మనకి దీంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా మిల్ మేకర్‌లో ఉన్న వాటర్ అంతా తీసేసి కర్రీకి యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఎప్పుడు కూడా ఇలా వాటర్ తీసేసాం కదా అని డైరెక్ట్ కర్రీలో యాడ్ చేయకండి. అంత టేస్ట్ ఉండదు. సో, స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్‌లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి లేదంటే గరం మసాలా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవడానికి ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ వరకు కర్డ్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నానన్నమాట. సో, ఇదంతా కూడా మంచిగా మిల్ మేకర్‌కి మ్యాగ్నేట్ చేసుకోవాలి. మనం ఏ విధంగా అయితే చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటామో అదే విధంగా ఉంటే కొంచెం అంతా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. చాలా బావుంటుంది. ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం గ్రేవీ కోసం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు తాలింపు గింజలు కూడా యాడ్ చేసేసుకొని తాలింపు కొంచెం అంతా అయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం చిటపట అనేంత వరకు కూడా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 2 మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని దీంట్లోనే ఇప్పుడు మనం ముందుగా టమాటా ప్యూరీని అయితే వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఒక 2, 3 టమాటాలను అయితే ప్యూరీకి వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసేసుకొని ఇవంతా కూడా మసాలా అంతా కూడా ఆనియన్స్‌కి పట్టేంత వరకు కూడా పట్టించుకోవాలి. ఒకవేళ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలనుకుంటే గనక వీటికన్నా ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అదొక ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. చెప్పినట్టుగా ఒక 2 టమాటాస్‌ని ఇలాగా మిక్సీకి వేసేసుకొని ఆ ప్యూరీ అంతా కూడా యాడ్ చేసేసుకొని టమాటాకి కూడా మసాలా అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ పాటు ఆయిల్ అంతా పైకొచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకుంటూ టమాటా ప్యూరీ అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా అయితే గ్రేవీని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. సో, అప్పుడే మనకి టేస్ట్ బాగా వస్తుంది. టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి రావాలి. అప్పటి వరకు ఇలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ ఆల్రెడీ సాల్ట్ మనం 2 టైమ్స్ యాడ్ చేసాం. సో, ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలిపేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ని కూడా యాడ్ చేసి ఒకసారి మసాలా అంతా కూడా మిల్ మేకర్‌కి బాగా పట్టించాలనమాట. సో, ఈ విధంగా మసాలా అంతా బాగా పట్టిందంటే మిల్ మేకర్ కూడా టేస్ట్ వస్తుందనమాట. మనకి ఆ పీస్ తిన్నప్పుడు కూడా చాలా బావుంటుంది. లైక్ చికెన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని దీంట్లోనే ఇప్పుడు 1 కప్ వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఇదంతా కూడా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ రైస్‌లో కూడా మనకి చాలా బావుంటుంది. చపాతీ, రోటీలలోకే కాకుండా రైస్‌లోకి కూడా ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బావుంటుందనమాట. మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుందనమాట. ప్యూరీ అంతా కూడా చాలా దగ్గరకొచ్చేస్తుంది. ఈ విధంగా అయితే ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు ఫైనల్ టచ్ కోసం మనం కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ మీల్ మేకర్ కర్రీ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది.
ఫైనల్‌గా ఈ విధంగా అయితే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోండి. నిజంగా ఒక్కసారి మీరు తిన్నారంటే ఈ రెసిపీ ఎందుకింత లేట్‌గా పోస్ట్ చేశారా అని మీరే అడుగుతారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలా లేకుండా హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. మిల్ మేకర్‌లో మంచి ప్రోటీన్ ఉంటుంది. డెఫినెట్‌గా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ.